పేద అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు రైతన్నులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. సంవత్సరం పాటు ఈ ప్రజల్ని గోచబెట్టి ఇచ్చిన హామీలను ఒకవైపు నెరవేర్చకపోగా మరోవైపు అవినీతి అరాచకాలతోటి ఆస్తులు లాక్కోవడం, ఇండ్లు కూలగొట్టడం, ఇష్టానుసారంగా ఈ ప్రాంతంలో భయాందోళనలు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకుంటుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఆ దుర్మార్గాన్ని వీడనాడాలని ఈ సంవత్సరమైన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇష్టానుసారంగా గతంలో నిర్బంధించి అరాచకాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. సర్కారు కాస్తైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తుందని, అప్రజాస్వామ్యాన్ని వీడనాడుతుందని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2022-24 సంవత్సరం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హామీల ఎగవేతల నామ సంవత్సరంగా, కాంగ్రెస్ మోసాల పాపాల నామ సంవత్సరంగా ఉన్నదని, ఇప్పటికైనా మనసు మార్చుకొని ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకొని హామీని నెరవేరుస్తారని చెప్పి ప్రజలు ఆశపడతా ఉన్నారు. అంతేకాదు అధికార భరోసా ఇచ్చిన రైతులనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు మోసం చేసిన సంగతి మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అభయహస్తం హామీల్లో అభయహస్తంలో 6 గ్యారెంటీలో రెండవదే రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం ఈ స్కీమ్లో పెట్టుబడి సాయం కింద 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలకు తెచ్చుకోండి, మేము అధికారంలోకి వచ్చినాక మిగిలిన 5,000 కల్పిస్తాం అని చెప్పి ఆ 5,000 మాట దేవుడెరుగు. కనీసం గత ఖరీఫ్ సీజన్లో కూడా వారు 15,000 రూపాయలు ఇవ్వకపోగా మళ్ళీ కొత్త సీజన్ వచ్చినా ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు. అంటే రైతుల్ని కేవలం మాయ మాటలతోటి, మాటల గారడితోటి ఇవాళ రేపు అని చెప్పేసి కేవలం సమయం వృధా చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రైతు బంధు బదులుగా రైతు భరోసా పేరు మార్చి ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని ఈ పథకానికి 15,075 రూపాయలు బడ్జెట్లో కేటాయించిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా రైతు భరోసాతో పాటు మరొక పథకాన్ని కూడా కౌలు రైతులకు 12,000 ఇస్తామని, దానికి కూడా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అవి కూడా మరి బడ్జెట్లో మంజూరు చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కేవలం 3 నెలలు మిగిలింది. ఇప్పటి వరకు ఆ 15,000 కానీ ఈ 1,200 కోట్ల రూపాయలు కానీ ఇప్పటి వరకు ఖర్చు చేయకుండా రైతుల్ని ఉట్టికి ఆశ చూపించినట్టుగా కేవలం మరి మాయ చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి గారు రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీ గ్యారంటీ లేకపోతే ఎలా? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే మాట ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ మాటకు భరోసా లేకపోవడం ఇది ఏం సమమని అడుగుతూ ఉన్నాం. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు డిసెంబర్ 15, 2024 ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున మరి 2 సార్లు 6 నెలలకు ఒక పారు 6,000 రూపాయల చొప్పున 2 విడతలుగా మొత్తాన్ని పంపిణీ చేస్తామని చెప్పి కూడా మరి అది కూడా డిసెంబర్ 28 లోపల వారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇచ్చేస్తామని 28 గడువు పెట్టి ఇప్పటికి 5 రోజులు అయిపోతున్నది కదా. మరి ఇప్పటి వరకు మరి రైతు కూలీల సంగతి ఎందుకు ఊసేత్తడం లేదో మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉప ముఖ్యమంత్రి గారిని ఆపుతున్నారా లేక వారే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ డబ్బులు మరి గుత్తేదారులకు వనకొస్తాయని చెప్పేసి ఏమన్నా దాచుకుంటున్నాడా కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి.
రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా మరి అడ్డుకునేది ఎవరు? మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైతు కూలీలకు ఆర్థిక సాయం కింద 900 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించినట్టుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి మొత్తం 15 లక్షల మందికి మేము ఇస్తున్నట్టుగా ప్రకటించినావు కదా. మరి 15 లక్షల మంది రైతు కూలీలకు మరి ఏమన్నా పంపిణీ చేశారా? లేకుంటే కేవలం మీరు మాటల గారెడిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లకే పరిమితమైనయా? మరి ఈ నెల 23వ తారీఖు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి లెక్కలు ఏమైనాయో ఒకసారి మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం. మరి ఇద్దరు కీలక మంత్రులు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి డబ్బు సంగతి మరి కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమైనయా? నిజంగానే ఆ డబ్బు మరి పంపిణీ జరుగుతున్నదా? లేకుంటే మరి దాన్ని ఎవరు ఆపుతున్నారో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అంతేకాదు, వారిని మన శక్తులు ఆపుతా ఉన్నాయా? లేకుంటే డిసెంబర్ 28వ తారీఖు ఇస్తామన్నటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయినారో మరి ఖచ్చితంగా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. పొంగులేటి మల్లు బట్టి విక్రమార్క గారు చైర్మన్గా, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ఒక మెంబర్గా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మెంబర్గా, తుమ్మల నాగేశ్వరరావు మరొక మెంబర్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రైతు భరోసా కోసం విధి విధానాలను రూపకల్పన చేస్తామని, అదే మాదిరిగా 15 రోజుల లోపల ఈ కమిటీ నివేదిక ఇస్తుందని, వెంటనే రైతు భరోసా రైతాంగానికి ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ సబ్ కమిటీ నివేదిక 5.5 నెలలు జరిగినా ఎందుకు ఆ సబ్ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వడం లేదో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కమిటీ 15 రోజుల్లోనే నివేదిక ఇస్తుందని చెప్పి వెంటనే మాకు డబ్బులు ఖాతాల్లో పడతాయని చెప్పి రైతులు ఎదురు చూస్తున్న సందర్భంగా ఇప్పటి వరకు మరి రాష్ట్ర మంత్రిమండలికి బట్టి విక్రమార్క గారు మరి వారి సబ్ కమిటీ ఎందుకు ఆ నివేదిక రూపకల్పన చేసి ఇవ్వలేకపోయిందో, మరి ఎందుకోసం మరి దాదాపుగా చాలా జిల్లాలు వాళ్ళు పర్యటన చేసిండ్రు, కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి మరి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు ప్రజలకు చెప్పలేకపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్, 4వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా స్కీమ్ అమలుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎల్లుండి సాయంత్రం క్యాబినెట్ భేటీ ఉంది కదా, మరి ఈలోగా రైతు భరోసా సబ్ కమిటీ తన నివేదికను మరి సబ్మిట్ చేయగలుగుతుందా? మరి దాని విధి విధానాలు రూపకల్పన చేసి మరి కమిటీకి మరి క్యాబినెట్కి సబ్మిట్ చేయగలుగుతుందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, రైతులకు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా కానీ రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి సాయం కానీ 12,000 రూపాయల సాయం కానీ మరి ఎప్పటి లోపల ఇస్తారో రేపు మీరు క్యాబినెట్ నిర్ణయంలో మరి ఖచ్చితంగా తేల్చాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రబీ సీజన్ కూడా